హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ డిపిఎస్. జస్ట్ మనకు ఐక్యూ వచ్చేసి రీసెంట్గా మనకు బ్యాక్ టు బ్యాక్ మొబైల్స్ అనేది లాంచ్ చేస్తుంది. అది కూడా మనకు చాలా మంచి ఫోన్స్ అనేది లాంచ్ చేస్తుంది గైస్. ఇప్పుడు మనకు ఐక్యూ నుంచి ఒక కొత్త మొబైల్ అనేది రాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9 గైస్. ఇది మనకు ఐక్యూ Z సిరీస్ నుంచి వస్తుంది. మనకు ఐక్యూ Z సిరీస్ అంటే బడ్జెట్లో మంచి ఫోన్స్ అనేది లాంచ్ చేస్తుంది గైస్. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9 గైస్. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ ఫీచర్స్ గురించి చెప్తా గైస్. మనకు దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆదరణ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9 గైస్. ఇది మనకి Z సిరీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది మనకు కర్వ్ డిస్ప్లేతో కాదు, ఫ్లాట్ డిస్ప్లేనే. ఫ్లాట్ డిస్ప్లే అయినా కూడా మనకు డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు ఈ ఐక్యూ Z9. నెక్స్ట్ గైస్ ఇప్పుడు దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈసారి కెమెరాస్ అనేది దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరాతో వస్తుంది గైస్. మనకి సోనీ కెమెరా ఉండడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా క్లారిటీగా వస్తాయి, న్యాచురల్ కూడా వస్తాయి ఫొటోస్. దీంట్లో మనకు బెస్ట్ 2 కెమెరాలు ఉంటాయి గైస్. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX899 సెన్సార్ అనేది యూజ్ చేసినారు గైస్. ఇది వచ్చేసి మనకు OS కెమెరాతో వస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఇది ఎందుకంటే మనకి ఇది సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి గైస్. ఈసారి మనకి దీంట్లో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసినారు. మీరు ఒకవేళ కెమెరా కోసం కూడా ఒక మంచి ఫోన్ కొంటున్నట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి గైస్. ఈ మొబైల్ మాత్రం మనకి ఒక మంచి కెమెరాతో వస్తుంది. ప్లస్ 2 MP మ్యాక్రో ఉంటుంది గైస్. మనకి అది ఉన్నోట లేకున్నోటే మెయిన్ కెమెరా మాత్రం మనకి చాలా బాగుంటుంది ఈ ఐక్యూ Z9. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది గైస్. మనకి సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంటుంది. దీంట్లో మనకి మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది గైస్. మనకు సోనీ కెమెరా కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో కెమెరా. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు గైస్. ఇది కూడా మనకు మంచి ప్రాసెసరే ఈ బడ్జెట్లో. మనకి మీరు దీంట్లో డీసెంట్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు గైస్. గేమింగ్తో పాటు మీకు డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు 25,000 రూపీస్లో. మీరు దీంట్లో మంచి గేమింగ్ కూడా ఆడుకోవచ్చు గైస్. PUBG, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ కూడా మీకు హై గ్రాఫిక్స్లో కూడా ఆడుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ ఇది Dimensity. నెక్స్ట్ అయితే దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. మనకి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. మనకి స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు బాగానే వస్తుంది కదా దీంట్లో. నెక్స్ట్ గైస్ మనకి ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. మనకి Android 14 అనేది లేటెస్ట్ Android వర్షన్. మీకు ఇది లేటెస్ట్ వర్షన్తోనే వస్తుంది. ఇవే గైస్ ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్గా వచ్చేసి కెమెరా అనేది చాలా బాగుంది గైస్. ఇది మెయిన్ కెమెరా సోనీ కెమెరాతో వస్తుంది. దాంతోపాటు ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్లస్ డిస్ప్లే గైస్ ఇది డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లే అనేది AMOLED డిస్ప్లే. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్ ఈ ఐక్యూ Z9లో. మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే ఇది మార్చి 12వ తారీఖు మన ఇండియాలో అనేది వస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ అనౌన్స్మెంటే. మనకి ఐక్యూ వాళ్ళే మనకు అనౌన్స్మెంట్ చేసినారు దీని లాంచ్ డేట్ గురించి. మనకి ఇది మార్చి 12 మాత్రం కన్ఫామ్గా మన ఇండియాలో వస్తుంది. ఇది మనకు ప్రైస్ ఎంత ఉండబోతుందంటే మనకి 20,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది కదా. మనకు ఎగ్జాక్ట్ అయితే కన్ఫర్మ్ లేదు, కానీ మనకి ఈ మొబైల్ వచ్చేసి 25,000 రూపీస్ బిలోనే వస్తుంది. ఒకవేళ ఈ బడ్జెట్లో వస్తే మాత్రం ఒక చాలా మంచి మొబైల్ అవుతుంది గైస్. మ్యాక్సిమం వచ్చేసి మనకు కార్డ్ ఆఫర్ అన్ని తీసేస్తే 20,000 నుంచి 22,000 మధ్యలో ఉండొచ్చు గైస్. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ Z9. మీరు ఒక 25,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ కొందామని చూసినట్లయితే వెయిట్ చేయండి గైస్. మనకు మార్చి 12 వరకు వెయిట్ చేయండి. మనకు అప్పుడు లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ బట్టి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది అప్పుడు చెప్తాం. ప్రజెంట్ అయితే ఈ ఐక్యూ Z9 ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.